హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం డ్రెస్సెస్ అలాగే టాప్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈరోజు మనం డ్రెస్సెస్ అలాగే టాప్స్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మనకి ఫుల్ అనార్కలి డ్రెస్సెస్. ఓకే, ఇది చూసినట్లయితే ఫస్ట్ మా బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అనమాట. కాలర్ నెక్ వస్తుంది, అది కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాలర్ నెక్. ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ నుంచి కింద వరకు కూడా మనకి క్రీపర్ డిజైన్ తీసుకున్నారు. అది కూడా గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి మనకి బర్డ్స్ టైప్లో ఏంటంటే రెడ్ కలర్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి మనకి బెల్ట్ పార్ట్ వరకు కూడా మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫుల్ లెంత్ ఉంటాయండి. హ్యాండ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ మనం ఏదైతే క్రీపర్ డిజైన్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫుల్ గేర్ ఉంటుంది. ఇవి మనకి బెల్ట్ పార్ట్ నుంచి కలీస్ అనేవి స్టార్ట్ చేశారు. కింద బోర్డర్ కూడా మనం చూసినట్లయితే ఎంబ్రాయిడరీ బోర్డర్ మనకి ఈ హ్యాండ్స్ దగ్గర ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ అదే బోర్డర్ ని మనకి కింద పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి డ్రెస్ అంతా కూడా. దీనికి మనకి కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు. పింక్ కలర్ అంటే ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ కి మ్యాచింగ్ గా మనకి పింక్ కలర్ ఇచ్చారు. కాటన్ బాటమ్ ఇచ్చారు. కాటన్ చున్నీ వచ్చేసి డబల్ షేడ్ చున్నీ వస్తుంది. బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే వచ్చాయో ఈ టూ కలర్స్ కాంబినేషన్ లో షేడెడ్ లో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ ఉంటుంది. ఫ్లవర్స్ డిజైన్ ఏ కలర్ అయితే ఉందో అది. తర్వాత టాప్ కలర్ మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2200 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనికి ఫ్రంట్ మాత్రమే కాదండి, బ్యాక్ కూడా మనకి డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లేనే. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్, క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కాలర్ నెక్ వరకు మనకి పింక్ కలర్ యూస్ చేసాము, రా సిల్క్. ఇదంతా కూడా మనకి బెల్ట్ బాక్స్ టైప్ లో మనకి బకెట్ మోడల్ లో డిజైన్ ఇచ్చారు. షోల్డర్ అదంతా ఏంటంటే గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకుని దాని పైన అంతా కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కాంట్రాస్ట్ గా మనకి బ్లూ కలర్ కాటన్ ఇచ్చారు. రిస్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లైన్స్ టైప్ లో మనకి ఒక 5 లైన్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ నుంచి కలీస్ ని స్టార్ట్ చేశారనమాట. కింద దామన్ పార్ట్ బోర్డర్ అనేది అంబ్రెల్లా వస్తుంది. దామన్ పార్ట్ బోర్డర్ అనేది మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. అది వచ్చేసి కింద బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. దాని పైన వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ లో బిగ్ సైజ్ తీసుకొని దాని పైన మనకి ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే వర్క్ ఉంటుందో గ్రీన్ మీద అదే వర్క్ ని పింక్ మీద మనకి కంటిన్యూ చేశారు. పైన పింక్ మనకి షిమ్మర్ పైపింగ్ ఉంటుంది అనమాట. ఓకే, దీనికి బాటమ్ అంచుని బాటమ్ బ్లూ కలర్ కాంబినేషన్ కాటన్ బాటమ్ ఇచ్చారు. హ్యాండ్స్ కలర్ అలాగే కింద దామన్ పార్ట్ లో మనకి బ్లూ కలర్ యూస్ చేశారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్, పైన టాప్ అలాగే కింద బాటమ్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో 2 కలర్స్ ఆ కలర్స్తో మనకి షేడెడ్ టైప్లో ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి చిన్నగా గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 1700 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిలో కలర్స్ ఉంటాయా? లేదు, డిజైనర్ పీస్ కాబట్టి సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది కూడా కాటన్ లోనే ఫుల్ గ్రీన్ కలర్. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్నే డిఫరెంట్గా ఇచ్చారు. ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, వైట్ కలరు. దాని మీద మనకి డైమండ్ డిజైన్ వచ్చేటట్లు గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో డిజైన్ ఉంటుంది. బటన్స్ కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ బటన్స్ పైన మిర్రర్ వర్క్ వచ్చేటట్లు దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి వైట్ కలర్ గ్రీన్ కలర్తో డిజైన్ ఇచ్చారు. 3 బటన్స్ని డిజైన్ చేశారు. ఇది పైన మనకి నెక్ పార్ట్ నుంచి కూడా మనకి కలీస్ అనేవి స్టార్ట్ చేశారు. ఇది మనకి వచ్చేసి ఫ్లోర్ లెంత్ కాదండి, నార్మల్ లెంత్ వస్తుంది. ఫుల్ అంబ్రెల్లా వస్తుంది. ఇది మిడిల్ పార్ట్ మాత్రమే మనకు ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట. సన్ఫ్లవర్ లాగా మనకి గ్రీన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్లో కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్, పర్పుల్ కలర్లో డార్క్ అండ్ లైట్ తీసుకున్నారు. దానిపైన మనకి స్మాల్ సైజ్ 2 సైజెస్ తీసుకున్నారు. లీవ్స్ కూడా ఓన్లీ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో తీసుకున్నారు అనమాట. కింద వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా అంబ్రెల్లా కటింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది అంటే పికో టైప్లో తీసుకున్నారు కదా, ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్లో అదే కలర్ ఇచ్చారు. సో ఆ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనకి ఇలా ప్లెయిన్గా ఇచ్చారనమాట, బోర్డర్స్ లాగా ఇవ్వకుండా. బ్యాక్ సైడ్ కూడా మనం
మనకు ఒక బంచ్ ఇచ్చారన్నమాట, Okay. ఫ్లవర్ బంచ్ వస్తుంది మనకి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్స్ ఇచ్చారు? బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది, Okay. వైట్ కలర్ కాంబినేషన్, కాటన్ బాటమ్, చుడీ బాటమ్. పైన షోల్డర్ పార్ట్ లో సేమ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ ఇచ్చారు. దీనికి చున్నీ అంటే బాటమ్ కలర్ అలాగే పైన టాప్ కలర్స్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ లోనే మనకి షేడెడ్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్, ఎడ్జెస్ లో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2250. 2250 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. చందేరి వస్తుంది. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్, పైన కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే టూ సైడ్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్లు అనేవి డిఫరెంట్ డిజైన్ వస్తుంది. వన్ సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బాక్సెస్ టైప్ తీసుకున్నారు, ఇంకో సైడ్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా, అంటే ఇక్కడ అంతా కూడా జరీ షిమ్మర్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. లీఫ్ పార్ట్ వచ్చేసి జరీతో డిజైన్ ఉంటుంది. బటన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో క్లాత్ బటన్స్. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో మనకి బ్లూ కలర్ అలాగే మనకి షిమ్మర్ పైపింగ్ తో మనకి లైన్స్ టైప్ లో ఒక 5 లైన్స్ తీసుకున్నారు. ఇది బెల్ట్ పార్ట్ నుంచి కలీస్ స్టార్ట్ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ లో తీసుకున్నారు అనమాట. గోల్డ్ కలర్ ప్రింట్ తో మనకి ఒక ఫ్లవర్ మెటీరియల్ పైన ప్రింటెడ్ లాగా మనకి బంచెస్ ఇచ్చారు. కింద వచ్చేసి దామన్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ తీసుకున్నారు అనమాట, చిన్న బోర్డర్. ఇది బ్యాక్ మొత్తం కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది. అంటే ఫ్రంట్ ఎలా అయితే ఉందో సేమ్ బ్యాక్ కూడా మొత్తం ఆల్ ఓవర్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం డిజైన్ వస్తుంది. దీనికి బాటమ్ కూడా మనం చూసినట్లయితే క్రేప్ బాటమ్ వస్తుంది, సేమ్ కలర్ చుడీ బాటమ్ వస్తుంది. ఓకే, మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లూయిష్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బాటమ్ ఇచ్చారు. ప్లస్ చున్నీ కూడా మనకి సేమ్ షిఫాన్ మెటీరియల్, సింగిల్ కలర్ కాంబినేషన్. ఓకే, పైపింగ్ వచ్చేసి మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు టూ సైడ్స్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? చందేరి మెటీరియల్ 2300. 2300 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ అండి, బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ పింక్. ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసిన వెరైటీస్ అన్నీ కూడా బాడీ ఫిట్టింగ్ వస్తాయి. ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. వెల్వెట్ తీసుకొని దానిపైన కూడా సిల్వర్ కలర్ జరీతో మనకి డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ మీద నెట్టెడ్ లాగా ఉన్నటువంటి జరీతో డిజైన్ తీసుకొని దానిపైన మనకి లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారనమాట. బెల్ట్ అనేది సపరేట్ గా తెలియడం కోసం మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా జాలీ టైప్ లో డిజైన్ అనేది కనిపిస్తుంది. టూ సైడ్స్ బ్లాక్ కలర్ కాటన్ పైపింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ హ్యాండ్స్ కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ పైపింగ్ ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట, ప్యూర్ కాటన్ ప్లెయిన్ వస్తుంది. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్ ప్లెయిన్ ఇచ్చారు. పైన వెల్వెట్ పైన మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి జాలీ టైప్ లో బెల్ట్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మళ్ళీ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అంటే మనకి దామన్ పార్ట్ లో 3 వేరియేషన్స్ అన్నమాట. ప్లెయిన్ మెటీరియల్ అలాగే బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ తీసుకుని దాని మీద డిజైన్ ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ వచ్చింది, దానిపైన కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బాటమ్ అనేది మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు, పింక్ కలర్ తో మనకి షోల్డర్స్ పార్ట్ లో హ్యాండ్స్ దగ్గర పైపింగ్ అనేది తీసుకున్నారు. అలాగే కింద దామన్ పార్ట్ లో రా సిల్క్ మెటీరియల్ పింక్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బాటమ్ అనేది డిజైన్ చేస్తారు. ఇది కూడా మనకి కాటన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ షేడెడ్ వస్తుంది, 2 కలర్స్ బాటమ్ అండ్ టాప్. ఈ 2 కలర్స్ ఏదైతే ఉందో 2 కలర్స్ తో మనకి షేడెడ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ బోర్డర్ 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1700 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కాటన్ అండి, ఇది సెమీ స్టిచ్ వస్తుంది మనకి. సెమీ స్టిచ్, ఓకే, లెమన్ ఎల్లో షేడ్ లో. అవును, సెమీ స్టిచ్. మనకి కాలర్ నెక్ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నారు. దానికంతా కూడా జరీతో డిజైన్ ఉంటుంది 2 సైడ్స్. అది జరీ కూడా మనకి సిల్వర్ కలర్ జరీ, పైపింగ్ బ్లూ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ షోల్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ ట్రయాంగిల్ షేప్ లో మనకి డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకి వైట్ కలర్ తీసుకున్నారు. మళ్ళీ అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. కొంచెం చెక్స్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది షోల్డర్ పార్ట్ అంతా. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో వచ్చేసరికి వైట్ గోల్డ్ అలాగే మనకి ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 సైడ్ లేస్ బోర్డర్ ఇచ్చి మిడిల్ లో జరీతో వర్క్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఎల్లో మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ ఇచ్చారు. కింద లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కాటన్ బోర్డర్ లైన్స్ తీసుకున్నారు. ఆల్టర్నేటివ్ గా మనకి బోర్డర్ లాగా ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఉంటుంది. దానికి మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తో మనకి డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఒక డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఎల్లో కలర్ తో మనకి పెయింట్ కూడా ఇచ్చారు, ప్రింట్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ ఇది మనకి ఎల్లో కలర్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బాటమ్ ఉంటుంది. దీంట్లో పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. చున్నీ ఎల్లో అండ్ పింక్ కలర్ షిఫాన్ చున్నీ, షిఫాన్ మెటీరియల్. ఓకే, షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఎల్లో కలర్ అండ్
పింక్ కలర్ క్రాస్ లైన్స్ వస్తుంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 900 పడుతుందండి. ఓన్లీ 900 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. అంటే సెమీ స్టిచ్డ్ డ్రెస్ ఇది. నెక్స్ట్ వెరైటీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ అండి. ఇది మెటీరియల్ ఓకే, లెనిన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మనకి, జూట్ ఫ్యాబ్రిక్ తో. ఇది వచ్చేసి మనకి మెటీరియల్ అండి, లెనిన్ మెటీరియల్ ఇచ్చారు, జూట్ ఫ్యాబ్రిక్. దానికి వచ్చేసి మనకి సెల్ఫ్ జూట్ లైన్స్ ఉంటుంది. దాని పైన చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ తో బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్. అంటే మొత్తం కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ వైజ్ చూసినట్లయితే 3/4 కూడా మనం స్టిచ్ చేయించుకోవడానికి సేమ్ ఫ్యాబ్రిక్ ని ప్లెయిన్ ఇచ్చారు మనకి, సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్, ఎల్లో, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ ఇచ్చారు. 3 కలర్స్ వేరియేషన్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. మధ్యలో షిమ్మర్ బోర్డర్ యాడ్ చేస్తూ కింద గ్రీన్, పైన వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. ఇది పైన అంటే టాప్ మనకి బాటమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ తీసుకున్నారు. మనకి కింద బోర్డర్ లో గ్రీన్, అలాగే షిమ్మర్ మెటీరియల్, ఇంకొకటి లెమన్ ఎల్లో ఇచ్చారు కదా. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బాటమ్. దీనికి చున్నీ కూడా మనకి లెమన్ ఎల్లోకి గ్రీన్ పైపింగ్ ఇచ్చారు. అంటే రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు అనమాట, గ్రీన్ కలర్. కింద దామన్ పార్ట్ లో చిన్నగా మనకి ఒక బోర్డర్ గ్రీన్ కలర్ కూడా ఉంది. అలాగే చున్నీకి ఆ కలర్ ని యూజ్ చేశారనమాట. 4 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చే విధంగా. ఇది అంటే ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత? 700 పడుతుంది. ఓన్లీ 700 రూపీస్కి మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మనకి ఇది చందేరి ఫ్యాబ్రిక్. మెటీరియల్ వచ్చేసి చందేరి మెటీరియల్. ఇది టాప్ అండి, టాప్ అంటే మెటీరియల్. ఇది కూడా మెటీరియల్ వస్తుంది. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్, అలాగే మనకి గ్రీన్, మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా మనకి బ్లాక్ కలర్ మీదే మనకి కొంచెం షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి మ్యాంగో షేప్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే అవుట్ లైన్ ఇచ్చి మిడిల్ లో గోల్డ్ కలర్ తో మనకి మ్యాంగో ఉంటుంది. కింద దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి పైన నెక్ పార్ట్ లో ఉన్న 3 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ని మనకి కింద బోర్డర్ లో కూడా కంటిన్యూ చేస్తారు. షిమ్మర్ మెటీరియల్, అలాగే గ్రీన్ కలర్, సేమ్ అదే కలర్స్ కాంబినేషన్తో మనకి కింద దమన్ పార్ట్లో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ మీద సెల్ఫ్ డిజైనింగ్ మీద గోల్డ్ కలర్ టచ్ చేశారు. దీంట్లో కూడా మనకి హ్యాండ్స్ కి 3/4 యూస్ చేసుకోవడానికి మెటీరియల్ ఇచ్చారు అనమాట. ఓకే, దీనికి బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది. మనకి చున్నీ మనకి ప్రింటెడ్ లో వస్తుంది అనమాట. షిఫాన్ మెటీరియల్ షేడెడ్ వస్తుంది మనకి. అంటే బార్డర్ లో మనం యూస్ చేసిన గ్రీన్ అండ్ బ్లూ 2 కలర్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్ చున్నీ వస్తుంది. బ్లాక్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. పైన వచ్చేసి ప్రింటెడ్ ఇచ్చారు అనమాట మనకి, టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో. ఓకే, ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత? ఇది కూడా మనకి 700 పడుతుంది. ఓన్లీ 700 రూపీస్కి మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ టాప్స్ అండి మనకి. ఓన్లీ టాప్స్. ఓకే, దీని కింద మనం లెగిన్స్, అలాగే చున్నీ సపరేట్ గా మనకి అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి ఎలా డిజైన్ చేయించుకోవచ్చు. రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ ఇచ్చారు. దానికి మనకి స్టోన్ వర్క్ జరీతో డిజైన్ ఉంటుంది. పైపింగ్ కూడా రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 మనకి హ్యాండ్స్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ మీద మనకి బెనారస్ బుటీస్ ఉంటాయి. గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బుటీస్. బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్, అలాగే రెడ్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు రిస్ట్ దగ్గర. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ మోడల్ అనమాట. మొత్తం కూడా మనకి ఇక్కడ వచ్చేసి పైపింగ్ ఇచ్చారు. దానికి బటన్స్ లాగా మనకి రెడ్ కలర్ రా సిల్క్ బటన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బెనారస్ బుటీస్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి హెవీ వర్క్ ఉండేటట్లు ఈ బోర్డర్ మనకి హ్యాండ్స్ దగ్గర ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఎంబ్రాయిడరీ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్, మళ్ళీ షిమ్మర్ బోర్డర్స్, ఇక్కడ బంచెస్ లాగా బోర్డర్ ఉంటుంది. ఓకే, కొంచెం బిగ్ బోర్డరే తీసుకున్నారు. మధ్యలో కట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మళ్ళీ సైడ్స్ కూడా మనకి కట్ ఉంటుంది. దీనికి మనం రెడ్ కలర్ కాంబినేషన్తో చున్నీ అండ్ బాటమ్ డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? 800 పడుతుంది. ఓన్లీ 800 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి టాప్ అండి. ఇది కూడా టాప్. ఓకే, పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి వి షేప్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో, అంటే ఒకటి లీఫ్ డిజైన్, అలాగే సర్కిల్స్ లాగా, మళ్ళీ మనకి క్రాస్ లైన్స్ లాగా డిజైన్ వస్తుంది నెక్ పార్ట్ లో. పైపింగ్ మనకి 2 సైడ్స్ కూడా షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ చూసినట్లయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు అనమాట. బోర్డర్ మనకి బెనారస్ బోర్డర్ ఇచ్చారు. పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ తో బోర్డర్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. అలాగే షిమ్మర్ బోర్డర్ కూడా ఇచ్చారు.
ఇది మనకి ఇక్కడ ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి పైన నుంచి షోల్డర్ బార్డర్ నుంచి మనకి కట్స్ కింద వరకు కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడైతే జాయింట్ చేస్తారో అక్కడి నుంచి కూడా కింద వరకు కూడా దామన్ పార్ట్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది 2 సైడ్స్ కామన్గా కంటిన్యూ చేశారు. ప్లస్ కట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ కూడా మనకి ఏంటంటే థ్రెడ్స్ కూడా యూస్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఈ హ్యాండ్స్ కట్స్ దగ్గర ఉండే బోర్డర్ని మళ్ళీ షిమ్మర్ బోర్డర్ని 2 సైడ్స్ ఇచ్చి మిడిల్లో మనకి హ్యాండ్స్ దగ్గర ఉన్నటువంటి బెనారస్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి టాప్ అండి. మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ చున్నీ లెగిన్స్ యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంది? 800 పడుతుంది. ఓన్లీ 800 రూపీస్కి ఈ డిజైనర్ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ టాప్ అండి, కాటన్ టాప్ ప్రింటెడ్లో ఫ్లోరల్ డిజైన్. ఈ టైప్ ఆఫ్ టాప్స్కి ఏంటంటే మనం దీంట్లో ఏ కలర్ పైన మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అంటే లెగిన్స్ బ్లూ కలర్ కానీ లేకపోతే లైట్ గ్రీన్ కలర్ అట్లా. ఇది మనకి కాలర్ నెక్ బ్లూ ఉంటుంది, దానిపైన మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బటన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి వైట్ కలర్ మీద ప్రింటెడ్ టైప్ డిజైన్ ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ ప్రింట్ తీసుకున్నారు. ఇది హ్యాండ్స్ చూసినట్లయితే మనకి టోటల్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన కూడా మనకి ఫ్లోర్ అంటే సీనరీ టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట. ప్రింటెడ్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కింద కూడా మనం చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ప్రింట్ మొత్తం కూడా మనకి సేమ్ సీనరీ లుక్ అంటే బర్డ్స్ అలాగే ట్రీస్ ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి డిజైన్ ప్రింటెడ్ లో ఉంటుంది. కింద వచ్చేసి మనకి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే మనకి దీనికి పింక్ కలర్ యూస్ చేసుకోవచ్చు, అలాగే మనం బ్లూ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి లెగ్గింగ్ కావాలంటే చున్నీ కావాలన్నా కూడా. దీని కాస్ట్ ఎంత ఉందండి? 550 పడుతుంది. 550 రూపీస్ ఓన్లీ. దీనికి ఆల్రెడీ మన ఇంట్లో ప్లెయిన్ లెగ్గిన్స్ అండ్ చున్నీస్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఏది వేసినా కూడా చక్కగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి కాటన్ అండి. సమ్మర్ కి చాలా బాగుంటుంది. వైట్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి కాలర్ నెక్ వస్తుంది. పైపింగ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పైపింగ్ కింద దామన్ పార్ట్ వరకు కంటిన్యూ చేశారు. బటన్స్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బటన్స్ ఇచ్చారు. మనకి 3 బటన్స్ జాయిన్ చేశారు. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు అనమాట. పింక్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్. కింద కూడా మనకి సేమ్ బార్డర్ లాగా ప్రింట్ ఇచ్చారు. మళ్ళీ పింక్ కలర్ కాటన్ బార్డర్ ఇచ్చారు. ప్రింటెడ్ ఇదంతా ప్రింటెడ్. ఇది వచ్చేసి డ్రెస్ మనకి టాప్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా 2 ప్రింట్స్ ఉంటాయి. 1 సైడ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. ఇంకో సైడ్ మనకి హ్యాండ్స్ లో ఉన్నటువంటి బంచెస్ లాంటి ప్రింట్ ఉంటుంది. ఈ బిగ్ సైజ్ బంచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఇచ్చారు. టాప్ కి 1 సైడ్ కొంచెం బిగ్ సైజ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి సెకండ్ వైపు చాలా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి బూటీస్ ఇచ్చారు. టోటల్ గా మనకి కింద వరకు కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఒకటి ప్రింటెడ్ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి మనకి మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే రిస్ట్ దగ్గర మనకి పింక్ కలర్ తీసుకున్నారు కదా, చిన్న బోర్డర్ ఈ కలర్ కాంబినేషన్తో కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట బోర్డర్ అనేది. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 600 పడుతుందండి. నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఇది బనారస్ మెటీరియల్. మొత్తం కూడా నెక్ పార్ట్ వచ్చేసి లీఫ్ డిజైన్ తీసుకున్నారు. కాలర్ నెక్, గోల్డ్ కలర్ జరీ, అవుట్ లైన్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ వి షేప్ లో ఉన్నటువంటి నెక్ తీసుకున్నారు. పింక్ కలర్ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ జరీతో అలాగే బ్లూ కలర్ డాట్స్ టైప్ డిజైన్. పైపింగ్ మనకి గోల్డ్ అలాగే గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ హ్యాండ్స్ పార్ట్ అంతా మిగిలిన డ్రెస్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బెనారస్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారనమాట. బ్లూ కలర్ మీద మనకి లీఫ్ బుటీస్ అలాగే మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ బెనారస్ మెటీరియల్ డ్రెస్ పార్ట్ అంతా ఉంది. చేతి దగ్గర వచ్చేసరికి మనకి హ్యాండ్స్ దగ్గర గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ మీద మనకి సర్కిల్స్ లాగా మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది అనమాట. గ్రీన్ మీద గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి పింక్ కలర్ రా సిల్క్ మీద మనకి డిజైన్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది. మళ్ళీ గ్రీన్ కలర్ పింక్ జూట్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వస్తుంది. సర్కిల్ టైప్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానికి అవుట్ సైడ్ అంతా కూడా క్రీపర్ డిజైన్ ఉంటుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? వచ్చేసి 800 పడుతుందండి. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి 800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం.
నెక్స్ట్ టాప్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పర్పుల్ కలర్ మీద వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. లీవ్స్ కూడా మనకి ఏంటంటే పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి డిజైనింగ్. గ్రీన్ కలర్ లీఫ్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి బటన్స్ బ్లాక్ మీద మనకి వైట్ కలర్ స్టోన్స్, మిడిల్ లో పింక్ కలర్ ఇచ్చారు. ఇది మనకి నెక్ పార్ట్ వస్తుంది. మిగిలిన డ్రెస్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ అండ్ మనకి ఇక్కత్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి క్రీమ్ అండ్ బ్లాక్ తీసుకున్నారు ఇక్కత్ డిజైన్. హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కి మనకి ప్రింటెడ్ ఇచ్చారు, గ్రీన్ అండ్ పింక్, పైన ఎల్లో కలర్ అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింటెడ్ టెంపుల్ డిజైన్. దామన్ పార్టర్ లో కూడా మనం చూసినట్లయితే సేమ్ మనకి ఈ పైన హ్యాండ్స్ కి చూసిన బోర్డర్ ని ఇక్కడ కూడా ప్రింటెడ్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి టాప్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో జిగ్జాగ్ డిజైనింగ్ వచ్చింది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? 500 పడుతుంది. ఓన్లీ 500 రూపీస్కి ఈ టాప్ కాస్ట్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. క్రీమ్ కలర్. ఓకే, నెక్ బోట్ నెక్ లాగా మనకి హై నెక్ వస్తుంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకొని బ్రిక్ కలర్, దానిపైన మనకి వచ్చేసి ఇక్కడ డాట్స్ టైప్ లో బోర్డర్ ఒకటి, సర్కిల్స్ లాగా మనకి క్రీమ్ కలర్, కింద మనకి డార్క్ చాక్లెట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ బోర్డర్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. మళ్ళీ ఆల్టర్నేటివ్ గా మనకి సర్కిల్స్ బోర్డర్, మళ్ళీ లీఫ్ బోర్డర్, మళ్ళీ షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఇది మనకి నెక్ పార్ట్. హ్యాండ్స్ అంతా కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. డ్రెస్ అంతా కూడా ఇక్కడ వచ్చే సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ డ్రెస్ పైన లీఫ్ బుటీస్ తో క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే సెల్ఫ్ బుటీస్ ఉంటుంది. హ్యాండ్స్ 3/4 యూస్ చేశారు. షిమ్మర్ బోర్డర్ అలాగే మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇది కట్స్ దగ్గర మాత్రం మనకి సర్కిల్స్ లాంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. 2 సైడ్స్ కూడా నాట్స్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ 2 సైడ్స్ దామన్ పార్ట్ లో కింద సైజ్ వచ్చేసి బిగ్ సైజ్, పైన చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సర్కిల్స్ బోర్డర్ ని కూడా కంటిన్యూ చేశారు. ఈ బ్రిక్ కలర్ రా సిల్క్ పైన మనకి చాక్లెట్ కలర్ అలాగే మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారన్నమాట. కింద షిమ్మర్ మెటీరియల్. ఓకే, ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? 800 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనం లెగిన్స్ మీద కానీ లేదు అంటే జీన్స్ మీద చక్కగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి టాప్ స్కై బ్లూ లోనే మనకి డార్క్ కలర్ వచ్చింది. మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్. నెక్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ మనకి థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ సిల్వర్ కలర్ షిమ్మర్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా బెల్ట్ పార్ట్ లో 2 సైడ్స్ సిల్వర్ కలర్ షిమ్మర్ బార్డర్, మిడిల్ లో మనకి వెల్వెట్ ఇచ్చారు అన్నమాట. ఇది బెల్ట్ పార్ట్ లో కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే కింద బార్డర్ చూస్తే మనకి ఈ నెక్ పార్ట్ లో ఏదైతే మనం లీఫ్ డిజైన్ చూసామో అదే లీఫ్ డిజైన్ ని బార్డర్ గా ఇచ్చారు. పైన షిమ్మర్ పైపింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షిమ్మర్ బార్డర్ చిన్నది ఇచ్చారు. కింద మనకి వెల్వెట్ బార్డర్ ఉంటుంది. ఓకే, అంటే 3 వేరియేషన్ బోర్డర్, సెల్ఫ్ డిజైనింగ్ ఒకటి, ప్లెయిన్ వెల్వెట్ మెటీరియల్ ఒకటి, తర్వాత మనకి స్టైలిష్ గా షిమ్మర్ మెటీరియల్ కూడా మధ్యలో యాడ్ చేశారనమాట. టోటల్ గా మనకి టాప్ మొత్తం ఇలా ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? 1000 పడుతుంది. ఓన్లీ 1000 రూపీస్కి డిజైనర్ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి టాప్ షార్ట్ మోడల్ వస్తుంది. ఇది ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా టూ కలర్ కాంబినేషన్. ఇక్కడ రెడ్ మీద టోటల్ గా బ్లాక్ కలర్ తో మనకి ప్రింట్ ఇచ్చారు. ఎల్లో మీద బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గ్రీన్ మీద మెరూన్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారు అనమాట. మనకి 2 సైడ్స్ కూడా మనకి మిడిల్ లో వస్తుంది. రెండు వైపులా కూడా మనకి ఈక్వల్ గా ఉండే విధంగా కాకుండా అన్ఈవెన్ గా ఉండే విధంగా తీసుకున్నారు. మధ్యలో స్టైలిష్ గా నాట్ కూడా ఇచ్చారు. 2 నాట్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రింటెడ్ టైప్ మనకి రెడ్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రింట్, ఎల్లో మీద బ్లూ కలర్ ప్రింట్ ఇచ్చారు దగ్గర. ఇదే బోర్డర్ మనకి కింద దామన్ పార్ట్ బోర్డర్ కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది మనకి. ఓకే, సేమ్. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 500 పడుతుంది. ఓన్లీ 500 రూపీస్కి ఈ ప్రింటెడ్ ఉన్నటువంటి డిజైనర్ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జార్జెట్ టాప్ వస్తుంది. ఓకే, ఇది బేబీ పింక్ లైట్ పీచ్ కలర్ మిక్స్ ఉందండి. కాలర్ నెక్ టైపా? ఇది మనకి చోకర్ నెక్ లా వస్తుంది అనమాట. హై నెక్ వచ్చేస్తుంది. చూడడానికి ఎలా ఉందంటే సింపుల్ గా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఫుల్ పార్టీ వేర్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. ఈ ప్యాటర్న్ అలా డిజైన్ చేశారు. మోతీస్ మొత్తం కూడా మనకి మోతీ వర్క్ ఉంటుంది. దానికి డైమండ్ డిజైన్ లాగా స్టోన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఇది నెక్ పార్ట్ నుంచి మనకి ప్లేట్స్ ని డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్, జార్జెట్ మెటీరియల్, బేబీ పింక్ ఇచ్చారు. అంటే టోటల్ గా మనకి డ్రెస్ పార్ట్ అంతా కూడా ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది. ప్యూర్
జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? లేదండి, ఓన్లీ వన్ కలర్ మాత్రమే. కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2000 పడుతుంది. ఈ టాప్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉంది, 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి టోటల్ డ్రెస్సెస్ అలాగే టాప్స్ అలాగే మనకి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న డ్రెస్సెస్ అలాగే టాప్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.